వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ రోజు వీడియోలో అయితే మీకోసం టాప్ 7 బెస్ట్ రికమెండెడ్ మూవీస్ తో మీ ముందుకైతే వచ్చేసాను. ఎలాగో వీకెండ్ వచ్చేసింది కాబట్టి వీకెండ్ లో మీరు చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉండే మీకోసం ఒక మంచి లిస్ట్ అయితే రెడీ చేశాను. ఆ మూవీస్ చూసి మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే చూడండి. ఇలాంటి మోర్ రికమెండెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా నంబర్ 7 లో ఉన్న మూవీ వచ్చేసి బ్లైండ్ స్పాట్. ఇందులో స్టారింగ్ వచ్చేసి మెయిన్ లీడ్ రోల్ అయితే నవీన్ చంద్ర గారు అయితే నటించారు. ఫ్రెండ్స్ మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 30 minutes అయితే ఉంది. మూవీ అయితే క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో అయితే ఉంటది. ఇక మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరోయిన్ అయితే బెడ్రూమ్ లో అయితే ఊరేసుకొని చనిపోద్ది అనమాట. అక్కడికి మన హీరో వచ్చేసి అది క్రైమా లేకపోతే సూసైడా అనేది తేలుస్తాడు. ఇక ఫైనల్ గా మన కన్క్లూజన్ కి వచ్చేసరికి మన హీరో ఆ మిస్టరీని తేలుస్తాడు అనమాట. మూవీ అయితే థ్రిల్లర్ ఆడియన్స్ కి అయితే బాగా నచ్చుతుంది. అంటే ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ గానీ అండ్ క్లైమాక్స్ లో వచ్చే మనకి ట్విస్ట్ గానీ ఇంకా ఫస్ట్ హాఫ్ లో ఆ క్రైమ్ ఎందుకు జరిగింది ఏంటి ఆ కోణాలు గానీ ఇలాంటివన్నీ మనకు కొన్ని సీన్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. బట్ ఇది థ్రిల్లర్ ఆస్పెక్ట్స్ లో ఉండడం వల్ల అయితే మూవీని మనకు కొంచెం అయితే అంటే రొటీన్ గా ఉన్నట్టే ఉండదు. అంటే ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ అంటే పోలీస్ మళ్ళీ ఆ క్రిమినల్ ని పట్టుకోవడం అండ్ అక్కడ ఏమైంది ఇలాంటి సీన్స్ అన్ని మనకంటే నార్మల్ గా అనిపిస్తాయి. నార్మల్ గా మనం చూసి రొటీన్ మూవీస్ లాగే అనిపిస్తుంది. బట్ కొన్ని సీన్స్ అయితే మనకి యూనిక్ గా ఉంటాయి. అండ్ దీంట్లో మెయిన్ గా ఏంటంటే ఆ ట్విస్ట్ అనేది కొంచెం ఇంప్లిమెంటింగ్ గా ఉండడం వల్ల మనకు చూడడానికి బాగుంటది. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా ఈ మూవీ అంటే మూవీలో ఒక లిప్ లాక్ అయితే ఉంది. అది తప్పితే ఇంకా మిగతాదంతా అయితే చూడొచ్చు. మూవీని అయితే వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు. అండ్ అమెజాన్ ప్రైమ్ లో అయితే తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 6 లో ఉన్న సిరీస్ వచ్చేసి కేరళ క్రైమ్ ఫైల్స్ 2. ఈ సిరీస్ అయితే క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో అయితే ఉంది. అండ్ టోటల్ ఎపిసోడ్స్ అయితే 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఈచ్ ఎపిసోడ్ డ్యూరేషన్ వచ్చేసరికి 30 minutes ప్లస్ ఉంది గాయస్. సీజన్ 1 చూసిన వాళ్ళు అనుకుంటారేమో అంటే సీజన్ 2 కి ఇది కనెక్షన్ అని. ఏమీ లేదు, ఇది డిఫరెంట్ స్టోరీ. అసలు సీజన్ 1 కి సీజన్ 2 కి అసలు సంబంధమే లేదనమాట. ఇంకా ఈ సీజన్ లో మీకు దొరికే స్టోరీ ప్లాట్ ఏంటంటే అంబెడి అని చెప్పేసి ఒక మన కానిస్టేబుల్ ఉంటాడు అనమాట. అతనైతే ఒక మిస్టీరియస్ గా మిస్ అయిపోతాడు. ఇంకా మిగిలిన పోలీసులు అతన్ని ఎలా కనిపెట్టారు అసలు ఏమైంది అతనికి అనేది ఇంకా మీరు ఈ సీజన్ లో అయితే చూస్తారు. ఇంకా సిరీస్ ఎలా ఉంది ఈ సీజన్ 2 అంటే సిరీస్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అంటే ప్రతి ఎపిసోడ్ యూనిక్ గానే ఉంటది. అంటే అంత సూపర్ అని అయితే నేను చెప్పలేను కానీ మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా కొంచెం ఇంట్రెస్టింగ్ గా స్టోరీ నరేషన్ తో కానీ ఆ ఇంట్రెస్టింగ్ సీన్స్ తో కానీ ఇంకా కొంచెం నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలుకి ఎవరు ఏమైంది అనే ఒక క్యూరియాసిటీ అనేది జస్ట్ ఉంటది. ఇంకా ఫైనల్ గా మీరు కన్క్లూజన్ కి వచ్చేసరికి ఓకే ఫుల్ఫిల్ గా ఓకే ఒక మంచి సిరీస్ చూసామరా జస్ట్ ఓకే అనిపించేలాగే ఉంటది. అండ్ సీజన్ 1 కి ఉన్నంత కంటెంట్ అయితే సీజన్ 2 లో అయితే లేదు. అది సీజన్ 1 అనేది చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. క్లైమాక్స్ లో అసలు ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ ఉంటది అనమాట. ఇందులో ఏంటంటే నార్మల్ గా బోర్ కొట్టకుండా ఏదో చూస్తున్నాము అనే ఫీలింగ్ తోనే వెళ్ళిపోతుంది ఎవ్రీ ఎపిసోడ్. అండ్ ఈ సిరీస్ అయితే మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు గాయస్. అండ్ సిరీస్ అయితే మీకు జియో ప్లస్ హాట్స్టార్ ఉంది కదా, అందులో అయితే తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఇంకా నెక్స్ట్ నంబర్ 5 లో ఉన్న మూవీ వచ్చేసి యుద్ధకాండ చాప్టర్ 2. ఇంకా మూవీ రన్ టైం వచ్చేసరికి గాయస్ 2 hours 24 minutes అయితే ఉంది. ఇంకా మూవీ జోనర్ వచ్చేసరికి మీకు ఇది ఒక కోర్ట్ జస్టిస్ డ్రామా అనమాట. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఒక రేప్ విక్టిమ్ అయితే కోర్ట్ జస్టిస్ కోసం అయితే పోరాడుతుంది అనమాట. అదే ఈ బేసిక్ స్టోరీ లైన్. ఇంకా మూవీ ఎలా ఉందంటే మూవీ అయితే బానే ఉంది ఫ్రెండ్స్. అండ్ సెకండ్ హాఫ్ మెయిన్ గా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ గా ఉండేది. అంటే సెకండ్ హాఫ్ లో ఆర్గ్యుమెంట్ ఉంటది కదా కోర్టులో, ఆ సీన్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ గా డైరెక్టర్ రాసుకున్నాడు. అండ్ ప్రతి పాయింట్ ని చాలా యూనిక్ గా ప్రెజెంట్ చేస్తూ అండ్ సీన్స్ కూడా నీకు చాలా బాగా అయితే ఉంటాయి చూడడానికి. అండ్ మూవీలో మెయిన్ గా అయితే స్టోరీ నరేషన్ అనేది చాలా ఇంప్లిమెంటింగ్ గా తీశారు. మూవీలో ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి అనమాట ఈ మూవీకి. మూవీలో మెయిన్ గా ఫస్ట్ హాఫ్ అనేది మనకు కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది. అది కానీ మనం కొంచెం కానీ స్కిప్ చేసి చూడగలిగితే మాత్రం సెకండ్ హాఫ్ చాలా యూనిక్ గా ఉంటది. ఇంకా మూవీ ఫ్యామిలీతో చూడంటే రేప్ ఇన్సిడెంట్ అదొకటి తప్పితే ఇంకా మిగతా అంతా మూవీ అయితే బానే ఉంటది చూసేదానికి ఫ్యామిలీతో. ఇంకా ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 4 లో ఉన్న మూవీ వచ్చేసి ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. ఈ మూవీ ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజీలో 6th part గా అయితే రిలీజ్ అయింది. ఇంకా మూవీ రన్ టైం వచ్చేసరికి ఫ్రెండ్స్ మీకు 1 hour 49 minutes అయితే ఉంది. అండ్ జానర్ వచ్చేసరికి హారర్ మిస్టరీ థ్రిల్లర్ జానర్ లో అయితే ఉంటది. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరోయిన్ ఉంటది అనమాట. హీరోయిన్ కి ఒక గ్రాండ్ మా ఉంటది. ఆ గ్రాండ్ మా వాళ్ళ అయితే ఒక పెద్ద బిల్డింగ్ దగ్గర అయితే పార్టీకి అయితే అటెండ్ అవుతారనమాట. అక్కడ బతికి మిస్ అయిన వాళ్ళంతా ఫైనల్ గా ఎలా చనిపోయారు వాళ్ళ పిల్లలు గాని ఇంకా ఇదే అనమాట మెయిన్ స్టోరీ ప్లాట్. అండ్ ఇంతకంటే చెప్తే స్పాయిలర్ అయితే ఉంటది, మీరు మూవీని అయితే చూడండి ఖచ్చితంగా. అస్సలకి ఈ ఫ్రాంచైజీలో 6th part అనేది చాలా 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 క్రూరంగా అసలుకి అసలైన మీనింగ్ థ్రిల్లర్, దాంతో పాటు ఒక క్రూయాలిటీ ఉన్న డెత్ సీక్వెన్సెస్ అని చాలా బాగా అయితే చూపించాడు డైరెక్టర్.
అసలుకి మీరు మూవీ చూస్తున్నప్పుడు ఆ రక్తపాతంగా ఉండే సీన్స్ అయితే మిమ్మల్ని చాలా అంటే చాలా ఇంప్రెస్ చేస్తాయి. ముఖ్యంగా వాళ్ళ గ్రాండ్ మా ఒక బుక్లో రాసుకుంటది ఫ్రెండ్స్, ఎవ్రీ డెత్ అనేది ఎలా ఉంటది అని. అసలు ఆ మూవీలో చూసినప్పుడు అంటే ఆమె డీకోడ్ చేయగలుగుతుంది, అంటే ఏ డెత్ ఎట్ నుంచి వస్తుందా అని. ప్రతి ఒక్క చావుని తన ముందైతే పెట్టుకో ఉంటుంది, అంటే ఎలా వస్తుంది చావు అనేది ముందుగానే డీకోడ్ చేయడానికి భలే అయితే పెట్టింది. అయితే ఆ సీన్ అయితే నాకు ఎక్సలెంట్ అనిపించింది. మీకు క్లైమాక్స్కి వచ్చేసరికి గైస్ లిటరల్లీ మీరు చాలా అంటే చాలా ఇంప్రెస్ అవుతారు. ఇంకా స్టార్టింగ్ లో ఆ బిల్డింగ్ లో ఒక సీన్ అయితే ఉంటది, వీళ్ళు పార్టీ చేసేటప్పుడు వీళ్ళు గ్రాండ్ మా అంటే ప్రీవియస్ గా ఉండేటప్పుడు అసలు ఆ సీన్ అయితే ఎక్సలెంట్. అసలుకి ఇలా చెప్పుకుంటూ పోతే మూవీలో చాలా అంటే డైమండ్ లాంటి సీన్స్ అయితే ఉన్నాయి, మీరు ఖచ్చితంగా చూడండి. మూవీ అయితే ఆసమ్ గా ఉంటది, ఖచ్చితంగా చూడండి, మిస్ అయితే అవ్వద్దు. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ లో అయితే రెంట్ రూపంలో ఉంది అండ్ తెలుగులో, అండ్ ఫ్యామిలీతో కూడా మీరు వాచ్ చేయొచ్చు ఈ మూవీని. నెక్స్ట్ నంబర్ 3 లో ఉన్న మూవీ వచ్చేసరికి ద మంకీ. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి మీకు 1 hour 38 minutes అయితే ఉంటది అండ్ జానర్ వచ్చేసరికి హారర్ కామెడీ మిస్టరీ జానర్ లో అయితే ఉంటది గాయస్. హారర్ కామెడీ గానీ హారర్ ఎలిమెంట్స్ ఉండాలి అనే మంచి థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ తో ఉండాలనుకుంటే ఇది ఈ మూవీ అనేది మీకు రైట్ చాయిస్. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక ఇద్దరు ట్విన్స్ బ్రదర్స్ అయితే ఉంటారు, వాళ్ళకు ఒక మంకీ అయితే దొరుకుతుంది అనమాట. ఇంకా ఆ మంకీని అయితే వాళ్ళు తెచ్చుకుంటారనమాట. అక్కడి నుంచి కొంతమంది చనిపోవడం అయితే స్టార్ట్ అవుతుంది. అసలు ఆ మంకీ ఏంటి, ఆ మంకీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు అనేది ఇంకా ఇదైతే మీరు మూవీలో చూస్తారు. మూవీలో హారర్ ఎలిమెంట్స్ కానీ అండ్ దాంతో పాటు ఇంట్రెస్టింగ్ గా ఉండే సీన్స్ చాలానే ఉన్నాయి ఈ మూవీలో. ఈ మూవీకి తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది అండ్ మూవీలో కిల్లింగ్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటాయి అండ్ అన్ని యాక్సిడెంటల్ గా జరిగినట్టుగా ఉంటాయి, బట్ అవన్నీ ఆ కోతి వల్ల అవుతున్నాయి అనేది ఒక మంచి పాయింట్ తో బాగా చేశారు. మూవీలో అయితే కొన్ని జంప్ కట్ సీన్స్ కానీ అండ్ దాంతో పాటు సడన్ సర్ప్రైజెస్ సీన్స్ కూడా చాలానే ఉన్నాయి, అవి కూడా బాగా ఎక్సైట్మెంట్ అయితే పెంచుతాయి అనమాట మీరు మూవీ చూసేటప్పుడు. అండ్ మూవీలో అయితే క్లైమాక్స్ ఎండింగ్ అయితే ఇవ్వలేదు, మేబీ దీనికి సెకండ్ పార్ట్ ఏమైనా తీయచ్చేమో మేబీ ఫ్యూచర్ లో. మూవీ అయితే చూడడానికి బాగానే ఉంది ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ అండ్ హారర్ మూవీ లవర్స్ కి అయితే ఇది ఖచ్చితంగా చాలా బాగా నచ్చుతుంది. మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే తెలుగు లాంగ్వేజ్ లో ఉంది అండ్ ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు ఈ మూవీని. నెక్స్ట్ నంబర్ 2 లో ఉన్న సిరీస్ వచ్చేసరికి మెర్సీ ఫర్ నాన్. ఈ సిరీస్ అయితే మీకు యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి ఈ సిరీస్ లో, ఒక్కొక్క ఎపిసోడ్ 35 to 50 minutes అయితే ఉంటది. ఈ సిరీస్ అనేది మీకు కొరియన్ డ్రామా నుంచి అయితే తీసుకుందనమాట, కొరియన్ సిరీస్ ఇది. అండ్ ఈ సిరీస్ అనేది ఒకటే సీజన్ అనమాట, అంటే నెక్స్ట్ సీజన్ అయితే ఉండదు. ఈ సీజన్ లోనే మొత్తం స్టోరీతో పాటు ఎండ్ అయితే ఇచ్చేసాడు. ఇంకా ఈ సిరీస్ లో ఉన్న స్టోరీ ప్లాట్ అనేది చాలా చాలా సింపుల్ స్టోరీ ప్లాట్. మనోడు వచ్చి ఒక పెద్ద డాన్ అనమాట, అంటే డాన్ గా ఉంటాడు. దాని తర్వాత డాన్ ఆ పొజిషన్ ని వదిలేసి అక్కడి నుంచి మంచోడిగా మారిపోదాం అనుకుంటాడు. ఇంత లోపలే వాళ్ళ తమ్ముడిని అయితే ఎవరో చంపేస్తారు. అసలు వాళ్ళ తమ్ముడిని ఎవరు చంపింది, ఫైనల్ గా హీరో చంపిన వాళ్ళ మీద ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది స్టోరీ ప్లాట్. సిరీస్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీకు స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఎండింగ్ ఎపిసోడ్ వరకు మీకు ఎక్కడ బోర్ కొట్టదు. మెయిన్ గా ముఖ్యంగా సిరీస్ లో మీకు యాక్షన్ సీక్వెన్సెస్ గానీ ఆ డ్రామా గానీ మెయిన్ గా డైలాగ్ డెలివరీ తెలుగు డబ్బింగ్ ఇవన్నీ చాలా బాగున్నాయి అండ్ విజువల్స్ గానీ ఆ బ్లడ్ బాత్ సీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. సిరీస్ మొత్తంలో 4th ఎపిసోడ్ అనేది హైలైట్ భయ్యా. ఈ సిరీస్ మొత్తానికి ఆ ఎపిసోడే హైలైట్. ఈ సిరీస్ చూస్తున్నప్పుడు జాన్ విక్ టైప్ ఆఫ్ ఫైట్స్ కానీ ఆ సీక్వెన్సెస్ కానీ అలా అనిపించింది నాకు, ఆ మైండ్ సెట్ తో ఉన్నట్టుగా అనిపించింది ఒక్కొక్క సీన్స్. ఈ సిరీస్ ని చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒకవేళ కొరియన్ డ్రామా కొరియన్ సిరీస్ నచ్చిన వాళ్ళు కానీ ఈ సిరీస్ ని కానీ చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి పక్కా నచ్చుతుంది. అంటే కొరియన్ లవర్స్ కి ఇదనేది ఒక డైమండ్ లాంటి సిరీస్ అనమాట. సిరీస్ లో అయితే మీకు ఎక్కడ అడల్ట్ కంటెంట్ అనేది లేదు అండ్ సిరీస్ మీకైతే నెట్ఫ్లిక్స్ లో తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి గాయస్. నెక్స్ట్ నంబర్ 1 లో ఉన్న మూవీ వచ్చేసి కేసరి చాప్టర్ 2. ఇందులో స్టార్ క్యాస్ట్ వచ్చేసరికి అక్షయ్ కుమార్ గారు అండ్ అనన్య పాండే గారు అండ్ రెజినా కసాండ్రా గారు అయితే మెయిన్ లీడ్ రోల్స్ లో నటించారు ఈ మూవీలో. ఈ మూవీలో వచ్చేసి మెయిన్ గా మీకు డ్రామా హిస్టారికల్ జోనర్ లో అయితే ఉంటది అండ్ మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 14 minutes అయితే ఉంది ఫ్రెండ్స్. కేసరి చాప్టర్ 1 చాప్టర్ 2 అనేది ఈ రెండు స్టోరీస్ చాలా వరకు డిఫరెంట్ అండ్ ఒకదానికి ఒకటి సంబంధమే ఉండదు. చాప్టర్ 2 స్టోరీ ప్లాట్ చూసుకుంటే గాయస్ జలీనా వాలనాబాద్ మాషేకర్ గురించి అయితే ఉంటదన్నమాట ఈ స్టోరీ ప్లాట్ అనేది. ఇంకా సంఘటన అక్కడ ఏం జరిగింది ఏమైంది అనేది ఇంకా మీరు మూవీలో చూస్తారనమాట. దాని గురించి అయితే మన కోర్టులో అక్షయ్ కుమార్ గారు అండ్ దాంతో పాటు మాదాను గారు మధ్య వీళ్ళైతే ఎలా వాదించుకున్నారు అనేది ఇంకా మెయిన్ గా మీరు మూవీలో చూస్తారు. మెయిన్ గా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది చూసేదానికి గానీ, ఆ స్టోరీ టెల్లింగ్ కానీ స్క్రీన్ ప్లే నరేషన్ కానీ చాలా బాగుంది.
బట్ మూవీలో పెద్ద విషయం మైనస్ ఏంటంటే ఇది హిందీ వర్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్, తెలుగు వర్షన్ అయితే లేదు. మూవీ హిందీ అయితే అర్థమయ్యే వాళ్ళు అయితే ఖచ్చితంగా చూస్తే మీకు మూవీ ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. ఈ మూవీని అయితే ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు. తెలుగులో గానీ వస్తే ఖచ్చితంగా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం ఫ్రెండ్స్. ఇంకా ఈ మూవీ అయితే మీకు జియో ప్లస్ హాట్‌స్టార్ లో హిందీ లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది గాయస్. ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్ లో మీకోసం తీసుకొచ్చిన టాప్ 7 అండ్ టాప్ 7 లో మీకు ఏ మూవీ బాగా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా వీకెండ్ వచ్చేసింది కాబట్టి ఈ మూవీస్ ని చూసి మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఇంకా ఇలాంటి మోర్ రికమెండెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకో రికమెండ్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్, సైన్ ఆఫ్ గాయ్స్.